కొండపోతే డిఫరెంట్ 3 రూమ్స్ పక్కకు వచ్చి సెక్రటరీ వివిధ గ్రామాల నుంచి వచ్చిన దయచేసి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. దాదాపు మా దృష్టిలో అందరినీ పిలిచినాము, కానీ వాళ్ళని తక్కువైనట్టుంటే దయచేసి క్షమించాలి. ఈ విధంగా పెద్దలందరూ కూడా వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా చాలా సీరియస్ చాలా గొప్పగా తుంబర్ల వాళ్ళు కంప్లీట్ చేసుకున్నారు అని చెప్పడం నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాం. అదేవిధంగా సార్ మా గ్రామంలో కొన్ని సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు కూడా అంటే వేరే సమస్యలు ఉన్నాయి, అవి దాదాపు మీ పెద్దలందరికీ తెలుసు. ఆనాడు బొంబర్ల గ్రామం ముఖ్యంగా మాకు ఇక్కడ ఉన్నటువంటి మహాపుణ్య ఈ యొక్క గ్రామ పంచాయతీకి ఎన్ఆర్ఈజీఎస్ గ్రాంట్ ద్వారా 20 లక్షలు మంజూరైనవి. ఆగస్టు 28 నాడు ఫౌండేషన్ స్టోన్ వేసుకున్నాం. దాదాపు 4 నెలల 15 రోజులలోనే భవనం పూర్తి చేసి మీ యొక్క అందరి సహకారంతో, గ్రామస్తుల సహకారంతో, పాలకవర్గం సహకారంతో, ఈ వేదికపై ఉన్న నాయకులందరి సహకారంతో 4 నెలల 15 రోజులనే భవనం పూర్తి చేసి ఈరోజు ప్రారంభించుకుంటున్నందుకు సంతోషిస్తున్నాం. మరి ముఖ్య విషయం ఏమనగా కొంత అదనపు వర్క్ అయినది, ముందర డ్రైనేజ్ కానీ సీసీ కానీ 4-5 లక్షలు అదనంగా వర్క్ అయినది. ఒక బ్యాలెన్స్ వర్క్ కింద ఈ యొక్క డబ్బులు మంజూరు ఇప్పించగలమని మిమ్మల్ని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం. మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనూరి మనబడి కావచ్చు, మన అన్ని గ్రామాల్లో అభివృద్ధి పనులు కూడా జరగడం జరిగింది. ఇంకా కూడా అభివృద్ధి పనులు ఇంకా ఏమైనా ఉన్నాయి కూడా మీరు పూర్తి చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. అది మళ్ళీ నిన్న డీసెంట్గా అది మళ్ళీ విడుదల వారిగా చేస్తామని ఒక సామాజిక మాధ్యమాల్లో వస్తుంది. దాన్ని ఎట్ ఏ టైం 2 లక్షలు మాఫీ చేయాల్సిందిగా మరి పెద్దలను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుసు, సెలవు తీసుకుంటున్నాను.
అద్దె భవనాలు ఉన్నా కానీ కనీసం కరెంటు సౌకర్యం, కరెంటు బిల్లు కూడా లేక ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నాం. ఇవన్నీ ఈ ఆటల్లో మేము ఉన్న సేపు నాకు ఇట్లే రాజన్న 10 రోజులు దీపం కట్టుకున్నట్టు మేము కూడా నెలకు 10 రోజులు దిగిపోయేటప్పుడు ఇనాగ్రేషన్ చేసుకుంటాం. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు గారికి మరీ చెప్పేది ఏంటంటే ఎక్కడైనా మండలాలు, కొత్త మండలాలు వచ్చిన కాడ అన్ని సౌలభ్యం చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం చెప్తూ ముగిస్తున్నాను. కార్యక్రమంలో చిన్న పెద్దలందరికీ కూడా సర్పంచుల ఫోరం అధ్యక్షుల తరపు వాళ్ళు సర్పంచులు వాస్తవంగా ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారని చెప్పక తప్పదు. అది వాస్తవం, అది పెద్దలందరికీ తెలుసు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే గౌరవ సర్పంచులు గత 15 నెలల నుండి ఎస్ఎఫ్సి నిధులు, కొంతమేరకు కేంద్ర ప్రభుత్వ నిధులు రాకపోయినప్పటికీ వస్తాయన్న నమ్మకంతో గ్రామాలలో ఒక్కొక్క సర్పంచ్ 15 నుంచి 20-30 లక్షల వరకు అభివృద్ధి పనులు చేపట్టారు. వాటి బిల్లులు కొంత పెండింగ్ ఉన్నాయి. గౌరవ పెద్దలు కూడా అందరూ, గౌరవ ఎమ్మెల్యే గారు కానీ, పెద్దలు ఎమ్మెల్సీ గారు కానీ అందరూ వారికి తెలియని విషయం కాదు. వారు కూడా నిధులు ఇవ్వాలని కోరిన వారే. ప్రభుత్వం ఇప్పుడు మారింది కాబట్టి గౌరవ పెద్దలు జీవన్ రెడ్డి గారు కానివ్వండి, మన లక్ష్మణన్న కానివ్వండి, వీరు ప్రభుత్వం దృష్టికి సర్పంచుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోయి కొంత నిధులు విడుదల అయ్యే విధంగా కృషి చేయాలని వారికి మా సర్పంచ్ తరఫుతో కోరుతూ, ప్రభుత్వం రావాల్సి ఉన్నా, రాష్ట్రంలో రావాల్సి ఉన్నా మనకు మార్చిలో బడ్జెట్ ప్రవేశపెడతారే. ఏ బడ్జెట్ అయినా కానీ ఏది ఇస్తుందో మనకు కావాల్సిన నిధుల విడుదలకు సంబంధించి మార్చిలో అంచనాలు రూపొందించుకొని ముందు పోవడం జరుగుతుంది. నేను తప్పకుండా సర్పంచులకు అందరూ కూడా ఒక విశ్వాసం వ్యక్తం చేస్తున్నా. మీకు రావాల్సిన బిల్లులన్నీ కూడా రేపు రాబోయేటట్టుగా మార్చి బడ్జెట్లో ఆమోదం పొంది మీకు ఏప్రిల్లో బిల్లులన్నీ ఇప్పించే విధంగా మా మిత్రులు లక్ష్మణ్ కుమార్ గారు ఉన్నారు, నేనున్నా, సంజయ్ కుమార్ గారు, అందరం కూడా ఏది ఇస్తుందో అటు శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే చెప్పిండ్రు. పలానా ఎన్నికల సమయంలోనే కాదు, ఎన్నికల తదుపరి కూడా పేర్కొనని చెప్పంటున్నాను. ఈ ప్రజాస్వామ్య ప్రక్రియలో ఈ ప్రభుత్వం ఏది ఇస్తుందో గత ప్రభుత్వం చేసినటువంటి ఒక బాధ్యతలు వాటిని పూర్తి చేయడం మా కర్తవ్యంగా చెప్పారు పేర్కొనని చెప్పంటున్నాను. ఇప్పుడే ఏదో రోడ్డు గురించి అనుమానం వ్యక్తం చేసిన పెద్దమ్మగాడి రోడ్డు, ఏం అనుమానం పెట్టుకోకుండా ఆయన ఆ పెద్దమ్మగాడి రోడ్డు అయితే టెండర్ కాదని చెప్పి అంటున్నాం. టెండర్ ప్రక్రియ చేయడమే కాదు, దాన్ని రంగపేట రోడ్డుకు లింక్ చేసే విధంగా కూడా ఏదైతుందో మీకు సమ్మర్లోనే కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని చెప్పని కూడా సభాముఖమని చేస్తామని చెప్పంటున్నాను. దాంతోపాటు ఇతర కార్యక్రమం ఏమన్నా కానీ అని చెప్పి అవి ఏమైనా కానీ అని చెప్పి అంటున్నా. ఇప్పుడే మిత్రుడు మాట్లాడుతూ 3 అని చెప్పాను, సంతోషం. 3 పార్టీలు ఇంకా ఏమని చెప్పాడు. అందరి మీద బాధ్యత ఉంటుంది, అటు వారి మీద బాధ్యత ఉంటుంది, ఇటు మా మీద బాధ్యత ఉంటుంది. ఎప్పుడు కూడా గట్లే కోరుకోవాలి, అన్ని ఒక్కరికి అప్పచెప్పద్దు. తలవాడు అప్పచెప్తే ఏదైతుందో అందరిలో ఇంత బాధ్యత ఉంటుంది. అందరం కూడా కలిసి పనిచేస్తాం, కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పని నేను కూడా భావిస్తున్నాను చెప్పి అంటున్నాను. ఏదేమైనా అరకొర అంటే అనుమానాలు లేకుండా కలిసిపోదా. మీ గ్రామాల అభివృద్ధికి మాకు విభేదాలు ఉంటాయి రాజకీయంగా, అవి సహజమని చెప్పి అంటున్నా. మా విభేదాలను దృష్టిలో పెట్టుకొని మీ అభివృద్ధికి మాత్రం ఆటంకాలు ఏర్పడాయని చెప్పి అంటున్నా. మా విభేదాలు ఏ విధంగా ఉన్నా రాజకీయ భిన్నాభిప్రాయాలు కలిగి ఉన్నప్పటికీ కూడా ఇలా గ్రామాల అభివృద్ధికి సంబంధించి మాత్రం ఏదైతుందో తప్పకుండా కలిసి పనిచేయడం జరుగుతుంది. మరింత పట్టుదలతో పనిచేస్తామని చెప్పి, పోటీపడి పనిచేస్తామని చెప్పి అంటున్నా. శాసనసభ్యుడే కానీ మేమే కానీ చెప్పి అంటున్నా. వారు ఎక్కువ పనిచేసి వారి పట్టుదలతో పెట్ట వారు ప్రయత్నం చేస్తారు, వారిని అధిగమించాలని చెప్పి నేను ప్రయత్నం చేస్తా. ఒకరి మించి ఒకరి ఇట్లా ఈ పోటీ తత్వం అనేది రాజకీయాలు కావాలి. అప్పుడు ఏదైతుందో మనం అభివృద్ధిలో ఏదైతే ఇంకా మరింత ముందు పోతామని చెప్పి అంటున్నా. దయచేసి ఈ గ్రామాలతో పాటుగా ముఖ్యంగా రైతాంగం, మా మిత్రుడు మల్లారెడ్డి గారు కూడా వారి రుణ ప్రక్రియ గురించి పేర్కొన్నారు. ఏం అనుమానక్కర్లేదు నాయన, మీ బకాయిలు కూడా మీరు 4 ఏళ్ళు తీసుకున్నారు, మేము 4 ఏళ్ళు తీసుకున్నాం ఆయన, 50 లోపల పూర్తి చేస్తామని చెప్పి అంటున్నాం. 4 ఏళ్ళు తీసుకున్నారు, ఇంకా కూడా కొన్ని మిగిలి ఉన్నాయి. ఆ మిగిలిన నిధులు బకాయిలు కూడా ఏదైతే మార్చిలో చెల్లింపు చేస్తాం. చెల్లించవలసినటువంటి రుణమాఫీ కూడా ఇలా బ్యాంకులతోనే రుణ సౌకర్యం పొంది బ్యాంకులకు ఏదైతుందో ప్రభుత్వం పూచీకత్తుగా ఉండి ఏకమొత్తంగా ఏదైతుందో రైతుకు రుణమాఫీ చేయాలని చెప్పి సంకల్పిస్తుందని చెప్పంటారు. ముఖ్యమంత్రి పేర్కొన్నారు, ప్రభుత్వానికి కొంత ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి. ప్రభుత్వానికి ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ బ్యాంకులకు ప్రభుత్వ పూచీకత్తుగా ఉండి రైతు
రైతుకు ఏదైతే రుణమాఫీ ప్రక్రియ ఏదైతే ఉందో ఏకమొత్తంగా దాన్ని ప్రక్రియ అమలు చేయడానికి కొరకు ప్రభుత్వం సంకల్పంతో ఉందని చెప్పాను కూడా మనం చేస్తున్నాం. ఎందుకంటే అందరూ కూడా రైతులమైన నేను రైతునే, నాకు రుణమాఫీ అయితే నాకింత పెట్టుబడికి అక్కడికి చెప్పి నేను కూడా చూస్తున్నా చెప్పి అంటున్నాను. ఏదేమైనా కానీ అందరం కూడా కలిసిపోదామని చెప్పంటాం. మిత్రుడు రాజన్న గారు ఇంత మంచి కార్యక్రమం చేపట్టిండు, నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. ఇక మా రాజన్నకు తెలివిగాడు అందరినీ కలుపుకోపోతాడు. అదే మావాడు రాజిరెడ్డి ముక్కు చుట్టపోతాడు కాబట్టి ఆయన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. నువ్వు కూడా ఆయనకు నేర్పు ఎట్లా కలిసిపోవాలని చెప్పి. ఆయన ముక్కు చుట్టపోయారు కానీ పాపం ఆయన వెనుకబడ్డది గ్రామ పంచాయతీ ముందడిపోతున్నది. ఆయన ఇద్దరితో ఒకటికే మంజూరు, నేను శంకుస్థాపనకి పరిమితమైంది, నువ్వు ప్రారంభోత్సవం చేసుకున్నావు. ఏదైనా నేను అభినందిస్తున్నా రాజన్న గారిని అభినందిస్తున్నా. నేను మా మిత్రులు లక్ష్మణ్ కుమార్ గారు నిజంగా ఇవాళ మనకు పెద్ద అండ అని చెప్పి అంటున్నాను. ఒకటి ఏంటంటే ఇవాళ జగిత్యాల నియోజకవర్గ జిల్లాకు సంబంధించి మంత్రి లీడు అనే ఒక కొరత ఉన్నది. ఆ కొరతను తీర్చడానికి ముఖ్యమంత్రి గారు ఏదైతే ఉందో వారికి మంత్రిగా అవకాశం కల్పించి లేకున్నా కానీ మంత్రి హోదాతో సమానమైనట్లుగా ప్రభుత్వ విపును వారికి కల్పించే హోదాతోని మనకు అప్పగించిందని చెప్పండి. వారి వాళ్ళు ఏదైతే ఉందో మీరు కేవలం ధర్మపురికే పరిమితం కాకుండా ఇలా గతంలో కొప్పలీశ్వర్ గారు ఈ ప్రాంతానికి మంత్రి ఉండనే ఇవి మళ్ళీ ఏదైతే ఉందో మళ్ళీ మీ ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామికి మా బాధ్యత అప్పచెప్పిండ. దయచేసి ఏదైతే ఉందో మీ ధర్మపురి కన్నా మాకు కొద్దిగా ఇటు జగిత్యాల కానీ అటు కోరుట్ల కానీ మా ప్రాంతాన్ని కూడా మీ ప్రాంతాన్ని ఎంచుకొని ఏదైతే అభివృద్ధిలో మీతో పాటు మమ్మల్ని కూడా ముందుకు తీసుకుపోవాలని చెప్పని కోరుతూ ఇవాళ మాకు ఈ సమయం ఇచ్చి సారంగపూర్ మండలంలో 4 భూమి పూజ కార్యక్రమాలు, ఒక భవనం ప్రారంభోత్సవం, అట్లా రాయకల్ మండలం కూడా ఇంకా 2 భూమి పూజ, ఒకటి ప్రారంభోత్సవం, ఇంకోటి 2 ప్రారంభోత్సవాలు అక్కడ కురుంపల్లె ఒడ్డలింగాపూర్ 2 ప్రారంభోత్సవాలు ఉన్నాయి. వారు పూర్తి సమయం మాకు ఇచ్చినందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. నూతన గ్రామ పంచాయతీ ప్రారంభోత్సవ సందర్భంలో శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు MNREGS నిధులతోటి ఈ భవనాన్ని నిర్మించుకున్నాం. వాస్తవం MNREGS ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందే 6-7 సంవత్సరాల ముందే ఉపాధి హామీ పథకం అనేది మనం చూసాం. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు, వారి ఆనాటి ముఖ్యమంత్రి గారు, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక సమర్థవంతమైన పాలనతోటి ఈరోజు భారతదేశంలో ఉపాధి హామీ పథకం ఎక్కువ పని దినాలు ఏమి ఉపయోగించుకుంటుందంటే అది తెలంగాణ రాష్ట్రం అని చెప్పి సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాం. అదే ఉపాధి హామీ పథకంలో భాగంగా చాలా కాలువలు కూడా మనం శుద్ధి చేసుకున్నాం. లక్ష్మీదేవపల్లిలో కావచ్చు, ఇక్కడే మన కొనాపూర్ బ్రిడ్జ్ దగ్గర కావచ్చు, అవన్నీ చేసుకొని పంట కాలువలకు నీళ్ళు ఎక్కువ వచ్చే విధంగా చేసుకొని పని దినాలు ఎక్కువ కల్పించుకున్నాం. పని దినాలు ఎక్కువ కల్పించడంతో ఒకవైపు లేబర్ కాంపోనెంట్ విషయంలో మన ఉపాధి హామీ కూలీలకు ఎక్కువ రోజు పని దినం దొరకడం కావచ్చు, వేతనం రావడం కావచ్చు, దాంతో పాటుగా మెటీరియల్ కాంపోనెంట్ కింద ఏదైతే నిధులు జమ అవుతాయో తద్వారా ఇవాళ మన వైకుంఠ ధామాలు కానీ ఇవన్నీ కూడా నిర్మించుకున్నాం. అంటే ఒక సమర్థవంతమైన పాలన ఉన్నప్పుడు ఏ రకంగా నిధులు సమీకరించుకోవచ్చు అని చెప్పి ఆలోచన ఉన్న మన తొలి ముఖ్యమంత్రి వారు ఈ కార్యక్రమాలు చేశారు. మరి అదేవిధంగా MNREGS నిధులు కేంద్రం మన రాష్ట్రంకు హక్కుగా రావాల్సిన ఎన్నో పథకాల ద్వారా ఇస్తుంది. అందులో ఇది ఒకటి. మనం ఏదైతే ఇవాళ GST కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, ఎన్నో కడతా ఉంటాం. ఇవాళ భారతదేశంలో మనకంటే పెద్ద రాష్ట్రాలు 10-11 ఉన్నాయి. కానీ ఎక్కువ మొత్తం మనం నిధులిచ్చే 1-2 రాష్ట్రాలలో మనం ఉన్నాం. ఇవాళ సంపద పెంచి పేదలకు పంచే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ రాష్ట్రం వచ్చింది. దేశానికి ఇవాళ ఆర్థికంగా నిధులు సమకూర్చుకునే విధంగా సంపద పెంచి ఇవాళ అత్యధిక GST కడుతున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. మరి అదేవిధంగా గ్రామాలకు ఇచ్చే నిధుల విషయంలో MNREGS కాదు, ఒకనాడు రైతులకు మనం తహసీల్ వసూలు చేసుకునే వాళ్ళం, నీటి పనులు వసూలు చేసుకునే వాళ్ళం. కానీ వాళ్ళ దాదాపు 5.5 కోట్ల రూపాయలు ఒక్క రైతు బంధు ద్వారా ఈ రైతులకు ఇచ్చిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి సగర్వంగా తెలియజేస్తా ఉన్నాం. ఇది రైతన్నలు ఉన్న ప్రాంతం, ఇది పెంబెట్ల. ఇవాళ ఎండాకాలం చెరువు ఎండిపోవు. చెరువుల గురించి ఆలోచించిన వాళ్ళు చాలా తక్కువ మంది. తమ్ముడు 10 ఏళ్ళు నడవడానికి కష్టపడ్డాడు. 10 ఏళ్ళ ముందు మరి ఎట్లా నడిచారు నాకు తెలియదు.
కాబట్టి ఈ 10 ఏళ్ళ నుంచే కష్టపడుతున్నాడు కాబట్టి కొద్దిగా తమ్ముడు అన్నాడు కాబట్టి నేను కొంచెం చెప్తున్నా. 10 ఏళ్ళ ముందు రోడ్డు ఉండేరా, మరి ఆ రోడ్డు మంజూరైంది. మరి ఇవాళ పెంపెట్ల చెరువు రంగపేట కాడ తూంబెట్టి తుమ్మలకుంట నింపి పెద్ద చెరువు నింపి ఇవాళ రంగపేట భూములు సస్యశ్యామలమయ్యే విధంగా ఆ చెరువులపైన దృష్టి పెట్టిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇంతకుముందు మిత్రులు బీర్పూర్ గ్రామ పంచాయతీ అక్కడ మండలి గురించి మాట్లాడితే సారంగాపురం మండలం ఏర్పడిన నాడు కిరాయి ఇంట్లో గుణ పెంకుల ఇంట్లో లేకుండా టైం పడుతుంది. అత్యంత దురదృష్టకరమైన ప్రజాప్రతినిధులు ఎవరైనా అంటే ఈ 19 నుంచి 24 సర్పంచులు కావచ్చు, మేము కూడా కావచ్చు. మా సర్పంచులకు 8 నెలలు నిధులు రాకపోతే కొద్దిగా మాకు లేట్ అయింది, కరోనా వచ్చింది, 2.5 సంవత్సరాలు రూపాయి రాలేదు. ఇక్కడ 10 ఏళ్ళలో కష్టమైందంటే నేను కొద్దిగా మనసు బాధ అనిపించింది. ఎందుకంటే నా దృష్టిలో 10 ఏళ్ళకి వెళ్ళి ఉన్నాను, 9.5 ఏళ్ళకి వెళ్ళినా, ఇంకా 10 ఏళ్ళు కాలే నేను ఈ ప్రభుత్వం ఏర్పడి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి. కానీ అప్పటి నుంచి కూడా ఉన్నది రకరకాల కారణాలు చేసినాం. కొన్ని పెంపెట్ల బ్రిడ్జ్ పాడైంది చేసినాం, కోనాపూర్ బ్రిడ్జ్ అధ్వాన స్థితిలో ఉండే, అది కూడా అందరూ వాడుకునేది. 6.5 కోట్లతో అది కూడా పనులు జరుగుతుంది. సో ఈ రకంగా పనులనేటి ఎప్పుడు కూడా జరుగుతున్న విషయమే. మరి ఈ సందర్భంలో ఒక మంచి కార్యక్రమం ఇక్కడ ముఖ్యంగా సర్పంచ్ గారు లక్ష్మణ్ ప్రభాకర్ చాలా మంచి కట్టుకున్నారు. ఇదే విధంగా అన్ని గ్రామాలకు కూడా గత ప్రభుత్వం మంజూరు ఇచ్చింది. అవన్నీ కూడా పల్లె దవాఖానాలు కావచ్చు, ఈ గ్రామ సచివాలయాలు కావచ్చు, ఇవన్నీ మంచిగా మన గ్రామ పంచాయతీలు ఇవన్నీ కూడా ముందుకు కొనసాగుతాయని చెప్పి నా వంతుగా నేను తప్పకుండా అందరి సహకారం కోరుతున్నా. వేదిక ద్వారా అందరి సహకారం కూడా ఉండాలి అని చెప్పి కూడా ఈ సందర్భంలో తెలియజేస్తూ మమ్మల్ని ఆహ్వానించిన గౌరవ సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, వార్డు మెంబర్లకు, గ్రామ పెద్దలందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. కాకుండా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఇలవేల్పు ఇంటి దేవుడు కాబట్టి ఆ రాజన్న ఆలయం బాగుండాలని చెప్పేసి ఆనాడు కవితక్క గారు నిధులు సమకూర్చడం, ఇంకా కూడా పనులు కొనసాగుతూ ఉన్నాయి. అదేవిధంగా మరి చెరువు బాగుండాలంటే మిషన్ కాకతీయలో చెరువు కూడా మంచి చేశారు. అదేవిధంగా బడి మంచిగా ఉండాలి, గ్రామంలో మన భవిష్యత్తు ఎక్కడ ఉంటుందంటే దేశ భవిష్యత్తు ఈనాటి విద్యార్థుల చేతుల్లో ఉంటది కాబట్టి అని చెప్పేసి మరి సంజయ్ అన్న గారు, కేసీఆర్ గారు ఆధ్వర్యంలో మన ఊరి మన బడి అనే కార్యక్రమం పెట్టి 1,60,00,000 రూపాయలతోటి ఈనాడు ఆ యొక్క మన ఊరు మన బడి కార్యక్రమాన్ని కూడా గొప్ప రూపుదిద్దుకున్నామనంటే అది మన పిల్లల కోసం, మన పిల్లలు బాగుండాలని చెప్పేసి ఆనాడు ఆలోచన చేసిన విషయాన్ని ఒక్కసారి గుర్తు చేస్తూ, అదేవిధంగా కోనపల్లి బ్రిడ్జ్, పెంపట్ల బ్రిడ్జ్ కావచ్చు, ఈనాడు 5,65,00,000 మరి చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ ఉన్న ప్రాంతానికే కాకుండా అటు బీర్పూర్ వెళ్ళాలన్నా, అటు ఆదిలాబాద్ దాకా వెళ్ళాలన్నా కూడా ప్రయాణం చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎప్పుడు వర్షం వచ్చినా, వరదలు వచ్చినా కూడా పోలేని పరిస్థితి. పోలీస్ సెక్యూరిటీగా ఉండి అక్కడ బోర్డులు పెట్టి ఇటు ప్రయాణం పోరాదు, ప్రమాదకరం అని చెప్పేసి వాహనాలు నిలిచిపోయే పరిస్థితి, అనుకోకుండా అనారోగ్యం బారిన పడితే మరి అక్కడనే ఆగిపోయే పరిస్థితి, ప్రాణాలు కోల్పోయే పరిస్థితి, రవాణా ఇబ్బందికరమైన పరిస్థితి ఈనాడు నుండి కాదు గతం నుండి ఉన్నప్పటికీ కూడా మరి దాన్ని ప్రజలకు ఇబ్బంది, రవాణా ఇబ్బంది జరగకుండా ఉండాలని చెప్పేసి అతి తక్కువ సమయంలో ఎమ్మెల్యే అయిన సంజయ్ గారు, కేసీఆర్ గారు ఆధ్వర్యంలో ఆ బ్రిడ్జి పూర్తిగా నిర్మాణం కొనసాగుతా ఉంది. నిజంగా కూడా సంతోషం అనిపించింది. ఏదేమైనా కూడా అంతిమంగా ప్రజల సంక్షేమమే ధ్యేయంగా అందరం కూడా పనిచేయాలి, పనిచేస్తాం కూడా అని చెప్పేసి తెలియజేస్తూ ఆనాటి కార్యక్రమాలు ఏవైనా కూడా కొనసాగిస్తామన్నారు పెద్దలు. మరి దళిత బంధు లాంటి కార్యక్రమాలు చాలా కూడా దళితులు ఉంటారు, అందులో దారిద్ర్య దిగువగా ఉంటారు, వాళ్ళు చాలా పేదరికంలో ఉంటారు, వాళ్ళ కూడా దృష్టి పెట్టి అన్ని కొనసాగిస్తున్నందుకు వారికి హృదయపూర్వకంగా కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెంపట్ల గ్రామ ప్రజలు, వేదికపై ఉన్న పెద్దలు, సర్పంచ్ గారికి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై హింద్, జై తెలంగాణ. గ్రామ సచివాలయం, గ్రామ పంచాయతీ యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమంలో మరి పెద్దలందరూ కూడా మాట్లాడడం కూడా జరిగింది. నేను ముఖ్యంగా మరి చాలామంది ఇప్పుడే మా సర్పంచ్, గౌరవ సర్పంచ్లో ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మాకు సంబంధించిన నిధుల విషయంలో కూడా ఏదైతే గత 2018 నుంచి ఈ రోజు వరకు గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్లకు ఉన్నటువంటి నిధులన్నీ కూడా పూర్తి ప్రభుత్వం ద్వారా మాకు ఇప్పించాలని చెప్పేసి మనవి చేయడం జరిగింది. నేను మా గ్రామ పంచాయతీ సర్పంచ్లకు కానీ స్థానిక ప్రజాప్రతినిధులకు అందరికీ మనం చేసుకుంటున్నా. గత 10 సంవత్సరాల క్రితం
ఈ రాష్ట్రంలో దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, నేను ఆ రోజు జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పుడు స్థానిక ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి ఏ నిధులైనా కూడా నేరుగా ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ 10 సంవత్సరాల కింద రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కానీ ఎన్ఆర్జీఎస్ నిధి కానీ సీనియర్ నిధులు కానీ జనరల్ ఫండ్స్ కానీ నేరుగా గ్రామ పంచాయతీ సంబంధించిన నిధులు గ్రామ పంచాయతీకి వెళ్ళేది, మండల పరిషత్ సంబంధించిన నిధులు మండల పరిషత్కి వెళ్ళేది. ఆ నిధులు వాళ్ళ అకౌంట్స్లో జమ అయ్యేది. నేరుగా సంబంధించిన పనులు పూర్తయిన తర్వాత ఆ యొక్క నిధులు ఆ యొక్క ఎవరైతే ఏజెన్సీ డ్రా చేసుకున్నారో అవన్నీ కూడా డ్రా చేసే అవకాశం ఉండేది. మరి 2018 నుంచి 24లో నాకు ధర్మపురి ప్రాంతంలో కానీ జగిత్యాల జిల్లాలో కానీ ఆ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా పెద్దలు జీవన్ రెడ్డి గారి ఆశీస్సులతో మరి అనేక గ్రామాలకు వెళ్ళినప్పుడు సర్పంచ్లు చెప్తుంటారు, ప్రభుత్వ పనులు చేసినాము మాకు నిధులు రాలేదు ఇబ్బందులు పడుతున్నాం అంటున్నారు. వారికి సంబంధించినటువంటి ఏదైతే హక్కు కేంద్రంలో ఆ రోజు రాజీవ్ గాంధీ గారు స్థానిక ప్రజాప్రతినిధులకు హక్కు వచ్చే విధంగా ఆ రోజు యాక్ట్ తీసుకొచ్చినారు. గ్రామ స్థాయిలో ఉన్నటువంటి సర్పంచ్ బలోపేతమైతే గ్రామం బలోపేతమవుతుంది, గ్రామం బలోపేతం మండలం బలోపేతం నిజవర్గ బలోపేతమైతే అనే విధంగా ఆ రోజు కేంద్రంలో ఆ రోజు రాజీవ్ గాంధీ గారు ఆ రోజు ఆర్టికల్ 73, 74 రావడం విషయాన్ని తెలియజేసుకుంటూ ముఖ్యంగా మా పెద్దలందరూ కూడా మనం చేసుకుంటున్నాం. ఈరోజు అనేక సమస్యలు అనేక అభివృద్ధి కార్యక్రమాల విషయంలో మన రాష్ట్రంలో చిన్న రాష్ట్రం ఏర్పడితే మన ప్రాంతానికి సంబంధించిన అనేక అభివృద్ధి విషయంలో పట్ల వారు చేసిన పనులని చెప్పినారు. మేము కూడా 10 సంవత్సరాల అధికారంలో లేకపోయినా ప్రజల పక్షాన పోరాటం చేసినాం. మరి ఆ రోజు ఎన్నికల్లో భాగంగా 6 గ్యారెంటీ పథకాలకు సంబంధించినటువంటి పథకాలు పేదవాళ్ళకు సంబంధించిన దళితులకు పేదవాళ్ళకు భూములు అయితేనేమింది, దళితులకు ఇండ్లు అయితేనేమింది, పేదవాళ్ళకి ఇంద్రమ ఇండ్లు అయితేనేమింది, ఒక రేషన్ కార్డు అయితేనేమింది, అనేక 6 గ్యారెంటీ పథకాలు మీ అందరికీ తెలుసు. ఈ రాష్ట్రంలో మొదటి నూతన ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు తీసుకున్న గౌరవ రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసిన రోజే 2 గ్యారెంటీ పథకాలు అమలు చేసినారు. ఈరోజు తెలంగాణ మహిళా లోకం అంతా కూడా ఆ రోజు తెలంగాణ ఇచ్చినమ్మ తల్లి సోనియమ్మ తల్లి ఒక మహిళ. ఈరోజు మహిళకు తల్లులందరికీ మా చెల్లెళ్ళకు తల్లులందరికీ కూడా కష్ట సుఖాలు తెలుసు. ఆ తల్లి కూడా మా తెలంగాణ మహిళలకు అందరూ కూడా ఉచితంగా బస్సు సౌకర్యాన్ని మొదటి గ్యారెంటీ పథకాన్ని అమలు చేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు రేవంత్ రెడ్డి గారు అన్న విషయాన్ని తెలియజేసుకుంటున్నా. అది 60 కోట్లతో మొదలైంది. ధర్మపురిలో మీటింగ్ చేసుకున్నారు. అప్పుడు మంత్రి గారు ఈశ్వరన్న గారు ఉన్నారు. మరి ఇప్పటి వరకు కూడా అనేక సమస్యలతోని మరి ఇప్పటి వరకు కూడా పూర్తి కాలేదు. దానికి మిగిలినటువంటి విషయంలో ఇప్పుడే ఎమ్మెల్యే గారు ఇంతకుముందు మీటింగ్లో చెప్పినారు. దానికి మిగిలిపోయినటువంటి సెటర్లు కానీ దానికి సంబంధించిన రెవెన్యూ మన ఫారెస్ట్ క్లియరెన్స్ కానీ అనేక సమస్యలు ఉన్నాయి. అవి కూడా మీ పెద్దలు జీవన్ రెడ్డి గారు మేము మా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము, ముఖ్యమంత్రి గారు తీసుకెళ్తాము, ఇరిగేషన్ మినిస్టర్ గారు తీసుకెళ్లి తొందరగా కూడా ఆ రోడ్లకు సంబంధించినటువంటి ఒక పనులు పూర్తి చేసి ఈ ప్రాంత రైతాంగానికి సాగునీరు ఇచ్చే విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని చెప్తున్నా. ఈ రోజు ఒక్కసారి మీరు ఆలోచన చేసి రైతాంగాన్ని అందరికీ కూడా ఈ తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కట్టింది కాంగ్రెస్ పార్టీ, ఎల్లంపల్లి ప్రాజెక్టు కట్టింది కాంగ్రెస్ పార్టీ, మిడ్మానల్ ప్రాజెక్టు కట్టింది కాంగ్రెస్ పార్టీ, ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి నాగార్జున సాగర్ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. అంటే రైతులకు అండగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము దేవుడు చల్లగా చూసి తెలంగాణ ప్రజలు చల్లగా చూసి ఆశీర్వదించి అవకాశం ఇచ్చినారు. మేము బాధ్యతతో మిగులుతాము, అందుబాటులో ఉంటాము. ప్రజల యొక్క రైతుల యొక్క కష్టాల విషయంలో పట, మద్దతు ధర విషయంలో పట, పేదవాళ్ళకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమం విషయంలో పట 100% అమలు చేసి తీరుతామన్న విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ మా శాసనసభ్యులు సంజయ్ డాక్టర్ అన్న గారు కానీ, పక్కన ఉన్న కోరుట్ల శాసనసభ్యులు శాసనసభ్యులు గారు కానీ, ప్రజాప్రతినిధులందరూ సమన్వయం చేసుకుని పెద్దలు జీవన్ రెడ్డి గారు మనకు సీనియర్ నాయకులు ఉన్నారు, కష్ట సుఖాలు తెలిసిన వారు, 30-40 సంవత్సరాలు ఈ ప్రాంత ప్రజల మధ్యలో ఉన్నవారు. వారు అందరం కలిసికట్టుగా ఈ జిల్లాకు సంబంధించినటువంటి మరి గతంలో ఉన్నటువంటి ఏదైతే ప్రజలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు కానీ ఈ ప్రాంతానికి మేలు జరిగే విషయంలో పట్ల ఏ ఒక్క మంచి కార్యక్రమమైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నేరుగా వెళ్ళి ఆ విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లి మా వంటి బాధ్యతగా పెద్ద జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం చేపడతామనే విషయాన్ని కూడా మేము మరొకసారి మా ప్రెస్ మిత్రుల ద్వారా ఈ ప్రాంత ప్రజానీకాన్ని తెలియజేసుకుంటూ మేమందరం కూడా ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమంలో స్థానికంగా ఉన్న సర్పంచులందరూ కూడా, ఎందుకంటే సర్పంచుల విషయంలో ప్రత్యేకంగా ఏంటంటే నేను కూడా ఒక జడ్పీటీసీ సభ్యునిగా జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసినాను. స్థానిక సర్పంచులు అంటే నాకు కుటుంబం లాగా ఉంటుంది. మా సర్పంచులు కానీ, మా జడ్పీటీసీలు కానీ, మా ఎంపీటీసీలు కానీ, మరి వారికి ఇబ్బందులు అనేక ఇబ్బందులు ఉన్నాయి. ఇంత మంచి భవనం ప్రారంభోత్సవం మా రాజాన్న కట్టిండు. మరి దీని ఇంకా కొంచెం ఇబ్బందులు ఉంటాయి, ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. అవి కూడా మా బాధ్యత.
మేమందరం ఇక్కడ వేదికపై మేమందరం కూడా కలిసికట్టుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ప్రభుత్వం ఆర్థికంగా ఎంత ఇబ్బంది ఉన్నది మీ అందరికీ తెలుసు, ఆర్థికంగా ఎంత ఇబ్బంది ఉందో. అయినా కూడా మేమందరం మా బాధ్యతతో మిగిలి ఆ మిగిలినటువంటి సర్పంచులకు సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా పెద్దలు జీవన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం మార్చి లోపల వారందరికీ బిల్లులు వచ్చే విధంగా మేము ప్రత్యేకంగా బాధ్యత తీసుకుంటున్న విషయాన్ని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నేను ధన్యవాదాలు ముగిస్తున్నాను.